Welcome to my channel. So my name is Arun Gangadhar. So మనం ప్రీవియస్ క్లాస్లో డాకర్ అంటే ఏమిటి, సో అసలు కంటైనరైజేషన్ అంటే ఏమిటి, సో వర్చువల్ మిషన్కి కంటైనరైజేషన్కి డిఫరెన్స్ ఏంది, అసలు బ్యాక్ ఎండ్లో కంటైనర్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి, సో నేమ్ స్పేసెస్ అంటే ఏంటి, ఆ నేమ్ స్పేస్ యూజ్ చేసుకొని మనం కంటైనర్స్ని ఎలా క్రియేట్ చేస్తామో చూసాం. సో ఈరోజు సెషన్లో ఏంటంటే డాకర్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాం. సో డాకర్ ఇప్పుడు ఏ టూల్ అయినా ఏ అప్లికేషన్ అయినా ఆర్కిటెక్చర్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆర్కిటెక్చర్ అర్థమైపోద్ది, దాని ఫంక్షనాలిటీ అనేది ఈజీగా అర్థమైపోద్ది. సో ఈరోజు మనము డాకర్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాం. యాక్చువల్గా డాకర్ అనేది సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది. సో డాకర్ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ బేస్డ్. So client server is nothing but, so client అంటే some we will use some binary from the tool to interact with the server. సో బేసిక్గా మనం ఏంటంటే డాకర్లో మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా డాకర్ అనే కమాండ్ లైన్ యూటిలిటీ యూజ్ చేస్తాం. సో ఆ కమాండ్ లైన్ యూటిలిటీ యూజ్ చేసి డాకర్ డీమాన్ అనే దాన్ని కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన యాక్టివిటీస్ అన్ని చేస్తాం. సో ఈరోజు ఇప్పుడు ఏంటంటే డాకర్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాం. సో అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ యువర్ హోస్ట్ మిషన్. సో ఇందులో మనం ఏం చేస్తాం, డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తామో ఇందులో, సో మనకు డీమన్ ప్రాసెస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ డాకర్ డి అని. సో ఈ డీమన్ ప్రాసెస్ అండి మొత్తం డాకర్ యాక్టివిటీస్ అన్నీ పర్ఫామ్ చేయడానికి ఈ డాకర్ డి అనే డీమన్ ప్రాసెస్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అంటే నువ్వు ఏదైనా ఒక ఇమేజ్ని బిల్డ్ చేయాలన్నా, కంటైనర్ని క్రియేట్ చేయాలన్నా, ఇమేజ్ని రిమూవ్ చేయాలన్నా, నెక్స్ట్ కంటైనర్ని డిలీట్ చేయాలన్నా, కంటైనర్ని రీస్టార్ట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్. సో ఎనీ యాక్టివిటీ ఇన్ ద డాకర్ విల్ హ్యాపెన్స్ త్రూ డాకర్ డి. సో డాకర్ డి ఈజ్ నథింగ్ బట్ డీమన్. సో డీమన్ అంటే ఏం లేదు, సో డీమన్ ఈజ్ నథింగ్ బట్ a process which always runs. సో డీమన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట, ఇది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో ఇది రన్ అవ్వకుంటే మనకు డాకర్లో మనము ఏమీ చేయలేము. డాకర్ డీమన్ అనేది డాకర్కి హార్ట్ లాంటిది. సో ఈ డీమన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో ఇట్ మేనేజెస్ life cycle of images, containers, docker networking, docker volumes, సో ఎవ్రీథింగ్. సో డాకర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్లు ఈ డీమన్ ద్వారానే మనము మేనేజ్ చేస్తాం. సో అందుకే డాకర్ డి అనేది చాలా ఇంపార్టెంట్, డాకర్ డీమన్ అనేది. సో ఇది కంటైనర్ యొక్క లైఫ్ సైకిల్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది. ఇమేజెస్కైనా కంటైనర్స్కైనా డాకర్లో నువ్వు ఏదన్నా నీ ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలన్నా, వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఇవన్నీ డాకర్ డీమన్ ద్వారానే మనకు మేనేజ్ చేస్తాము. సో ఇవి ఇమేజెస్ అనుకోండి. సో బేసిక్గా నేను లేయర్ బై లేయర్ ఎందుకు డిజైన్ చేస్తున్నా అంటే, ఇమేజ్కి బేసిక్గా బ్యాక్ ఎండ్లో మనకు డాకర్ ఇమేజ్ అనేది లేయర్ బై లేయర్ క్రియేట్ అవుతుంది. సో అందుకు నేను లేయర్ బై లేయర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ లేయర్స్ అంటే ఏమిటి అవన్నీ తర్వాత ఫర్దర్ సెషన్స్లో చూద్దాం. సో ఇవి కంటైనర్స్ అనుకోండి, ఇది సమ్ నెట్వర్కింగ్ అనుకోండి. నెక్స్ట్ వాల్యూమ్, సో ఇది వాల్యూమ్ అనుకోండి. ఇమేజెస్, కంటైనర్స్, వాల్యూమ్, అండ్ నెట్వర్కింగ్. సో వీటన్నిటిని ఈ డాకర్ డీమన్ అనేది మేనేజ్ చేస్తుంది. సో అది ఎలా మేనేజ్ చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనేది తర్వాత చూద్దాం.
సో ఫస్ట్ మీరు ఏంటంటే బేసిక్గా డాకర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో బ్యాక్ ఎండ్లో అది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఈరోజు చూద్దాం. సో బేసిక్గా సో డాకర్ డీమన్ అనేది వీటన్నిటిని మేనేజ్ చేస్తుంది. సో ఈ డాకర్ డీమన్కి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే మనకు ఒక క్లయింట్ కావాలి కదా, సో దాన్ని ఏమంటారు అంటే డాకర్ క్లయింట్ అంటారు. సో డాకర్ అనే ఒక కమాండ్ లైన్ యూటిలిటీ యూజ్ చేసుకొని మనము డాకర్తో ఇంటరాక్ట్ అవుతాం జనరల్గా. సో దిస్ ఈజ్ ఎ క్లయింట్. సో మీరు డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు క్లయింట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో డాకర్ డి అనే డీమన్ కూడా మీకు వచ్చేస్తుంది. సో మీరు ఏ ఆపరేషన్ చేయాలన్నా త్రూ డాకర్ క్లయింట్ ద్వారా డీమన్కి కనెక్ట్ అవ్వాలి. సో డాకర్ డి అనేది మనకి డీమన్ సర్వీసు. ఇది ఎక్కడైతే నువ్వు డాకర్ ఇన్స్టాల్ చేస్తావో ఆ సర్వర్లో ఉంటుంది డాకర్ డి అనేది. సో ఈ మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా డాకర్ సంబంధించినది డాకర్ క్లయింట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఆ క్లయింట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ ఫస్ట్ డాకర్ డీమన్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో డాకర్ డీమన్ ఏంటంటే ఆ రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేసి మనకు యూజర్ కావాల్సిన ఆపరేషన్ అన్నింటినీ కంప్లీట్ చేసేస్తుంది. అంటే యూజర్ ఇమేజ్ క్రియేట్ ఇమేజ్ బిల్డ్ చేయాలనుకుంటున్నాడా, కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా, వాల్యూమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా, నెట్వర్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా, ఏదైతే యూజర్ రిక్వెస్ట్లో ఉంటుందో సో దాన్ని ఇది వ్యాలిడేట్ చేసి యూజర్ కావాల్సిన యాక్టివిటీ పర్ఫామ్ చేస్తుంది. సో డాకర్ క్లయింట్ అనేది డాకర్ డీమన్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు యూజ్ అవుతుంది. సో ఈ డాకర్ క్లయింట్ డాకర్ డీమన్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అంటే, సో మీరు డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది మనకు /var/run docker.socket అని. సో ఈ సాకెట్ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సాకెట్ ఫైల్ ఏంటంటే డాకర్ డీకి వచ్చే రిక్వెస్ట్లన్నీ ఈ సాకెట్ ఫైల్ ద్వారానే మనకు ఈ డాకర్ క్లయింట్కి తెలుస్తుంది. అంటే డాకర్ క్లయింట్కి డాకర్ డీమన్ ఎక్కడుండేది తెలియాలి కదండి. సో ఆ కాన్ఫిగరేషన్ ఫైలు మనము ఈ docker.socket ఫైల్ ద్వారా మేనేజ్ చేస్తాం. సో దీన్ని యూనిక్స్ డొమైన్ సాకెట్ అంటారు బేసిక్గా, యూనిక్స్ డొమైన్ సాకెట్ ఫైల్. సో ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్, యూనిక్స్ డొమైన్ సాకెట్ ఫైల్. సో ఈ ఫైల్ ద్వారానే డాకర్ డీమన్ అనేది క్లయింట్ రిక్వెస్ట్లని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ ఫైల్లో ఏ యూఆర్ఎల్ అయితే ఉందో సో ఆ యూఆర్ఎల్లోనే మనకు డాకర్ డీమన్ అనేది రన్ అవుతుంటుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను డాకర్ క్లయింట్ ఒక మిషన్లో డాకర్ డీమన్ వేరే మిషన్లో రన్ అవుతే నేను ఆ డాకర్ డీమన్కి కనెక్ట్ అవ్వచ్చు అంటే కనెక్ట్ అవ్వచ్చు. అది ఆ కాన్ఫిగరేషన్ మొత్తం మీరు ఇక్కడ డాకర్ సాకెట్లో చేంజ్ చేయాలి. తర్వాత ఇంకొక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది సిస్టమ్ డీలో docker.service అని ఒక ఫైల్ ఉంటుంది. సో ఆ ఫైల్లో కూడా మీరు ఈ డాకర్ డీమన్ యొక్క ఐపీ చేంజ్ చేస్తే సో ఈ డాకర్ క్లయింట్ ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ మీరు ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేస్తే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నథింగ్ బట్ సో డాకర్ డీమన్ అనేది ఇట్లా పలానా సర్వర్లో రన్ అవుతుంది. సో ఆ సర్వర్ యొక్క ఐపీ పోర్ట్ ఇచ్చేస్తే సో డాకర్ క్లయింట్ సో ఎప్పుడు ఆ డాకర్ డీమన్తోనే ఇంటరాక్ట్ అవుతుంది. సో బేసిక్గా జనరల్గా మనము సేమ్ మిషన్లో ఈ డాకర్ క్లయింట్ డాకర్ డీమన్ సేమ్ మిషన్లోనే యూజ్ చేస్తాం మ్యాక్సిమము. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చి సో డాకర్ క్లయింట్ ఒక మిషన్లో ఉన్న డాకర్ క్లయింట్ ఇంకొక మిషన్లో రన్ అవుతున్న డాకర్ డీమన్కి వెళ్ళి కనెక్ట్ అవ్వాలంటే చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూలో అడుగుతారు సో డాకర్ సాకెట్ ఫైల్ అంటే ఏమిటి, సో డాకర్ సాకెట్ ఫైల్ వల్ల మనకు ఉపయోగం ఏంది, సో డాకర్ డీమన్ అంటే ఏమిటి. సో మనం డాకర్ డీమన్ని వేరే సర్వర్లో రన్ అవుతే డాకర్ క్లయింట్ ద్వారా రిమోట్గా కనెక్ట్ అవ్వచ్చు అని కూడా అడుగుతారు. సో మీరు అప్పుడు ఇది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డాకర్ అనేది డాకర్ క్లయింట్ లైబ్రరీ సో విచ్ హెల్ప్స్ us to interact with the docker daemon by using docker.sock file. So docker.sock file is a Unix domain socket file which helps us to interact with the docker daemon. సో ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ చేసాము, కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాం. బేసిక్గా ఈ ఇమేజెస్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏంటంటే కొన్ని రిజిస్ట్రీస్ యూజ్ చేస్తాం. So registry is nothing but we will store our Docker images. So image 1, image 2, image 3. దీన్ని ఏమంటారంటే మనం డాకర్ రిజిస్ట్రీ ఆర్ డాకర్ హబ్ అంటారు. సో బేసిక్గా బై డిఫాల్ట్ డాకర్తో పాటు డాకర్ హబ్ అనేది ఒకటి వస్తుందండి. సో డాకర్ హబ్ ఈజ్ డిఫాల్ట్ రిజిస్ట్రీ ఫర్
డాకర్. సో బై డిఫాల్ట్ మీరు డాకర్ ఇన్స్టాల్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని పుష్ చేస్తే సో ఆ ఇమేజ్ వెళ్ళి డాకర్ హబ్లో రిపాజిటరీకి పుష్ అవుతుంది బై డిఫాల్ట్. సో మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ డాకర్ హబ్ ప్లేస్లో మీరు నెక్సస్ కానీ జేఫ్రాగ్ కానీ లేదా S3 కానీ లేదంటే ఇంకా వేరు ఉన్నాయి. సో వాటన్ని అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కానీ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ అవి మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్ ఏంటంటే డాకర్ రిజిస్ట్రీకే కనెక్ట్ అవుతుంది ఈ డాకర్. సో డాకర్ డీమాను సో నువ్వు ఏదన్నా ఇమేజ్ని పుష్ చేస్తే ఇక్కడికి బై డిఫాల్ట్ రిజిస్ట్రీకి పంపిస్తుంది. పుష్ ఆపరేషన్. సో మనం డాకర్ క్లయింట్ యూజ్ చేసి ఏమేమి ఆపరేషన్స్ చేస్తామంటే జనరల్గా బిల్డ్, పుల్, పుష్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఇమేజ్ ఆపరేషన్ చెప్తున్నా. సో డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే మనం డాకర్ బిల్డ్ అని యూజ్ చేస్తాము. ఆల్రెడీ రిజిస్ట్రీలో ఉన్న ఇమేజ్ని పుల్ చేసుకోవాలంటే డాకర్ పుల్ అని యూజ్ చేస్తాము. సో లోకల్లో బిల్డ్ చేసిన ఇమేజ్ని పుష్ చేయాలంటే డాకర్ పుష్ అనే ఆపరేషన్ని యూజ్ చేస్తాము. సో కంటైనర్ కూడా సేమ్ లైక్ క్రియేట్, డిలీట్, రీస్టార్ట్. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ. సో ఇవన్నీ డాకర్ కమాండ్స్లో వస్తాయి, తర్వాత చూద్దాము. సో మీరు జనరల్గా మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా రీస్టార్ట్. సో ఇంకా బిల్డ్, ఇమేజ్ కూడా చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. ఇమేజ్ రిమూవ్ చేయాలన్నా లేదంటే ఇమేజ్ని ట్యాగ్ చేయాలన్నా సో అవన్నీ తర్వాత చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో డాకర్ అనేది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ బేస్డ్. అంటే ఒక క్లయింట్ ఉంటుంది. సో ఆ క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ డాకర్. సో మనం ఏ కమాండ్ రన్ చేయాలన్నా డాకర్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి కంపల్సరీ. సో డాకర్ రన్ అని ఇవ్వాలి. సో డాకర్ అనేది ఇక్కడ క్లయింట్ లైబ్రరీ. సో ఈ క్లయింట్ లైబ్రరీ ద్వారా మనం వెళ్ళి డాకర్ డీమన్ని కనెక్ట్ అవుతున్నాము. డీమన్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్. సో డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ డాకర్ డి అనేది మనకు ఒక ప్రాసెస్గా మన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్లో క్రియేట్ అయ్యి ఈ ప్రాసెస్ ఎప్పుడు రన్ అవుతుంటుంది. సో నువ్వు ఎప్పుడు సర్వర్ రీబూట్ చేసినా ఆటోమేటిక్గా నీ సర్వర్తో పాటు ఈ ప్రాసెస్ కూడా అప్ అవుతుంది. ఈ ప్రాసెస్ రన్ అవ్వలేదంటే నీకు డాకర్ కమాండ్స్ వర్క్ అవ్వవు. మీరు అప్పుడు స్టేటస్ చెక్ చేయాలి వెదర్ దిస్ సర్వీస్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్. ఇఫ్ దిస్ సర్వీస్ ఈజ్ నాట్ రన్నింగ్ యూ నీడ్ టు స్టార్ట్ మాన్యువలీ. సో ఈ సర్వీస్ స్టార్ట్ అవ్వలేదంటే మనం సిస్టమ్ స్టార్ట్ డాకర్ డి అని ఇచ్చేస్తే స్టార్ట్ అయిపోద్ది. సో నువ్వు ఎప్పుడైనా క్లయింట్ రిక్వెస్ట్ పంపించినా ఫస్ట్ డాకర్ డీమన్కి వెళ్తుంది. సో ఆ డీమన్ ఆ క్లయింట్ రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేసి సో యూజర్ యొక్క యాక్టివిటీ పర్ఫామ్ చేస్తుంది. సో డాకర్ డీమన్ మెయిన్గా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇమేజ్ మేనేజ్మెంట్, కంటైనర్ మేనేజ్మెంట్, వాల్యూమ్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్. సో నువ్వు వన్స్ నీవు డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత సో మనము బ్యాకప్ కోసము రిజిస్ట్రీ అనేవి కాన్సెప్ట్ ఉంది డాకర్లో. సో బై డిఫాల్ట్ డాకర్ వాడు ప్రొవైడ్ చేస్తున్న రిపాజిటరీ ఏంటంటే డాకర్ హబ్. సో మనం బై డిఫాల్ట్ డాకర్ హబ్కి పుష్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం రియల్ టైంలో డాకర్ హబ్ యూజ్ చేయము. సో మెయిన్గా మన ప్రైవేట్ రిపాజిటరీస్ యూజ్ చేస్తాం. సో ఎందుకంటే డాకర్ హబ్ అనేది పబ్లిక్ రిపాజిటరీ. సో కాబట్టి మనము ప్రైవేట్ రిపాజిటరీస్ యూజ్ చేస్తాం లైక్ నెక్సస్, జేఫ్రాగ్ ఇలాంటివన్నీ. సో మనం ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత ఇక్కడికి పుష్ చేస్తాము. సో ఇది ప్రాసెస్. సో డాకర్ యొక్క ఆర్కిటెక్చర్ మెయిన్ ఏంటంటే ఇది. సో కానీ ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఇంకా చాలా జరుగుతుంది. బేసిక్గా ఒక కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే ఏమవుతుందంటే డాకర్లో సో బేసిక్గా ముందు ఎర్లియర్ డాకర్ వర్షన్స్లో దేర్ వర్ no dependency on container D. సో కంటైనర్ D అనేది ఇది కూడా డాకర్ లాగా సేమ్ కంటైనర్ టెక్నాలజీ. కానీ ప్రీవియస్గా ఏంటంటే డాకరు ఈ కంటైనర్ D మీద డిపెండ్ అయ్యి ఉండేది కాదు మనకు ఏదైనా కంటైనర్స్ క్రియేట్ అవ్వాలంటే. కానీ ఇప్పుడు దీన్ని ఇంజెక్ట్ చేశారు డాకర్ టూల్లో. సో కాబట్టి డాకర్ ఇప్పుడు కంటైనర్ D అనేది కంపల్సరీ అవసరము. సో డాకర్ D ఎప్పుడైతే మనకు క్రియేట్ అవుతుందో సో ఆ డాకర్ D కింద ఇంకొక ప్రాసెస్ కూడా రన్ అవుతుంటుంది. దాన్నే కంటైనర్ D అంటాము. సో ఆ కంటైనర్ D మనకి కంటైనర్ D వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇది లో లెవెల్ కంటైనర్ ప్రాసెస్ అన్ని ఇదే హ్యాండిల్ చేస్తుంది. అంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేయాలన్నా, ఒక కంటైనర్ని స్టాప్ చేయాలన్నా, ఒక కంటైనర్ డిలీట్ చేయాలన్నా సో ఆ ప్రాసెస్ అంతా ఈ కంటైనర్ D ద్వారానే జరుగుతుంది. సో దానికోసం కంటైనర్ D ఏంటంటే షిమ్ అనే ఒక లైబ్రరీని యూజ్ చేసుకుంటుంది. సో there is a library called
container D shim, which does low level container tasks like container lifecycle, image management, volume networking, blah blah blah. సో ఈ లో లెవెల్ కంటైనర్ టాస్క్స్ అన్ని షిమ్ ద్వారా మనకు జరుగుతాయి. సో డైరెక్ట్గా ఈ షిమ్ వెళ్ళి కెర్నెల్తో ఇంటరాక్ట్ అవుతుంది అంటే కాదు, మళ్ళీ ఇంకో కాంపోనెంట్ ఉంది మధ్యలో మనకి, రన్ సి అని. సో ఈ రన్ సి ఏంటంటే బేసిక్గా ఈ రన్ సి వెళ్ళి కెర్నెల్తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన కంటైనర్ని క్రియేట్ చేసి వెంటనే ఈ రన్ సి అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇట్ interacts with the kernel to create containers so once it creates container, the run C gets exit. సో మనకు రన్ సి అనేది ఏం చేస్తుందంటే కంటైనర్ డి షిమ్ వెళ్ళి రన్ సితో ఇంటరాక్ట్ అవుతుంది, రన్ సి వెళ్ళి బ్యాక్ ఎండ్లో కర్నల్తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన కంటైనర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో నిన్న మనం డిస్కస్ చేసినట్లు, సో బ్యాక్ ఎండ్లో కంటైనర్ అనేది క్రియేట్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. అంటే నేమ్ స్పేసెస్ అనేవి ఉంటాయి, ఆ నేమ్ స్పేస్ అన్నిటితో ఇంటరాక్ట్ అయ్యి ఒక నేమ్ స్పేస్ నుంచి ఒక్కొక్క ఐసోలేషన్ ఎన్విరాన్మెంట్ తీసుకొని ఈ రన్ సి అనేది మనకు కంటైనర్ని క్రియేట్ చేస్తుంది. సో మీకు ఈ నేమ్ స్పేసెస్ అంటే ఏమిటి, సో ఇవన్నీ ఏమిటంటే మీరు నా ప్రీవియస్ సెషన్ వీడియో ఒకసారి చూడండి. సో ఇది రన్ సి ఏంటంటే మనకు యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో కంటైనర్ క్రియేట్ చేసి ఆ ప్రాసెస్ అయిపోతానే ఇది ఎగ్జిట్ అయిపోద్ది, రన్ సి అనేది మనకు కనపడదు మళ్ళీ. సో నువ్వు మళ్ళీ ఏదైనా వేరే యాక్టివిటీ పర్ఫామ్ చేస్తే మళ్ళీ రన్ సి అనేది మనకు ఫోర్గ్రౌండ్లోకి వస్తుంది. సో బేసిక్గా ఫ్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో డాకర్ క్లయింట్ ఉంటుంది. సో డాకర్ క్లయింట్ వచ్చేసి డాకర్ డీమన్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో డాకర్ డీమన్ నెక్స్ట్ డాకర్ డి ఏమవుతుందంటే కంటైనర్ డి అనే ఒక కంటైనర్ డి షిమ్ అనే ఒక లైబ్రరీతో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇది బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది డాకర్ డి కింద. సో కంటైనర్ షిమ్ ఎవరు హెల్ప్ తీసుకుంటుంది, రన్ సి యొక్క హెల్ప్ తీసుకొని, సో ఈ రన్ సి ఏం చేస్తుందంటే కెర్నల్తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన కంటైనర్స్ అనే వాటిని క్రియేట్ చేస్తుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ఫ్లో ఏంటంటే ఇది. సో ఫస్ట్ డాకర్ వెళ్ళి సో ఫస్ట్ నువ్వు డాకర్ నుంచి సో ఫస్ట్ మనము డాకర్ నుంచి డాకర్ డీకి రిక్వెస్ట్ పంపిస్తాము. సో డాకర్ డి ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో నీ కంటైనర్ డీతో ఇంటరాక్ట్ అవుతుంది. కంటైనర్ డి షిమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైబ్రరీ విచ్ హెల్ప్స్ అస్ టు ఇంటరాక్ట్ విత్ ది రన్ సి. సో అంటే బేసిక్గా కంటైనర్ డి షిమ్ వచ్చేసి లో లెవెల్ కంటైనర్ టాస్క్ అన్నిటి, లో లెవెల్ కంటైనర్ ఆపరేషన్స్ అన్నిటివి మనము ఈ కంటైనర్ డి షిమ్ ద్వారానే చేస్తాం. సో ఈ కంటైనర్ డి షిమ్ ఏం చేస్తుందంటే మళ్ళీ రన్ సి అని ఒక లైబ్రరీ ఉంటుంది. సో ఆ రన్ సితో ఇంటరాక్ట్ అయ్యి సో రన్ సి వెళ్ళి కర్నెల్కు యూజర్ కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పి సో మనకు కావాల్సిన ఆపరేషన్ ఈ రన్ సి అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రన్ సి అనేది మనకు కంటైనర్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో కంటైనర్ ఈ రన్ సి యొక్క మెయిన్ ఏంటంటే ఇది దానికి కావాల్సిన యాక్టివిటీ అయిపోయినప్పుడు ఈ రన్ సి అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఈ కంటైనర్ డి షిమ్ అనేది రన్ అవుతుంటే డాకర్ డి షిమ్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే కంటైనర్ డి షిమ్ లైఫ్ సైకిల్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది కంటైనర్ని. అంటే కంటైనర్ ఏదైనా స్టాప్ అయినా రీస్టార్ట్ అయినా ఇది డాకర్ డీకి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో అది సో మెయిన్, సో డాకర్ యొక్క ఆర్కిటెక్చర్ ఇది మెయిన్. సో ఈ క్లయింట్ ఉంటుంది. సో క్లయింట్ వెళ్ళి డాకర్ డీమన్తో ఇంటరాక్ట్ అయితే డాకర్ డీమన్ వచ్చేసి కంటైనర్ డీతో ఇంటరాక్ట్ అవుతాడు. కంటైనర్ డి వచ్చేసి రన్ సి వెళ్ళి కెర్నల్తో ఇంటరాక్ట్ అయ్యి కెర్నల్లో ఉన్న నేమ్ స్పేస్ యూజ్ చేసుకొని మనకు కంటైనర్స్ అనే వాటిని క్రియేట్ చేస్తుంది. సో ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన వర్క్ ఫ్లో. సో మెయిన్ ఏంటంటే డాకర్ డి అంటే ఏమిటి, ఈ వేర్ రన్ డాకర్ సాకెట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఎందుకంటే సమ్టైమ్స్ మీరు ఏదైనా డాకర్ కమాండ్స్ రన్ చేసినప్పుడు పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. అంటే ఈ ఫైల్కి మీరు ఏ యూజర్తో అయితే రన్ అవుతున్నారో
ఆ యూజర్ వెళ్ళి ఈ ఫైల్ని రీడ్ చేయలేకున్నాడు అని ఇష్యూ. సమ్టైమ్స్ ఏంటంటే డీమన్ ఈజ్ నాట్ రన్నింగ్ అని వస్తుంది, అంటే డాకర్ డి సర్వీసెస్ మీకు రన్ అవ్వట్లేదని. డాకర్ డి అనే సర్వీస్ను మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాకెండ్లో కంటైనర్ డి సిమ్ అనేది వచ్చేస్తుంది. కంటైనర్ డి సిమ్ వచ్చేసి రన్స్తో ఇంటాక్ట్ అయ్యి మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది చేస్తుంది. సో ఇదండి ఈరోజు క్లాసు. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.